కేసీఆర్ కేటీఆర్ తో హరీష్ కీలక భేటీ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చి రాగానే ఇప్పటికే పార్టీ యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ప్రత్యేకంగా ఇంత అర్లీ మార్నింగ్ వచ్చి రాగానే ఎందుకు కేసీఆర్తో భేటీ అవ్వాలి హరీష్, ఎందుకు కేటీఆర్ భేటీ అవ్వాలి, ఏదైనా ఇంకా దీనికి సంబంధించి మరిన్ని చర్యలు ఉండబోతున్నాయా, ఇంకా ఏదైనా ప్రక్షాళన ఉండబోతుందా, ఇంకా ఏదైనా కీలకమైన వ్యాఖ్యలు ఉండే అవకాశం ఉందా? ఇప్పటి వరకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కానీ కవితను ఉద్దేశిస్తూ డైరెక్ట్గా ఎవరు విమర్శలు చేసిన వాళ్ళు లేరు. కానీ ఇప్పుడు హరీష్ వచ్చిన తర్వాత హరీష్ దీని గురించి మాట్లాడబోతున్నారా, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు దీని గురించి కామెంట్స్ చేయబోతున్నారా? ఒకసారి ముందుగా హరీష్ రావు అసలు ఏం కామెంట్స్ చేశారో చూద్దాం. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విషయంలో, తెలంగాణ ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. సో మేము ఈ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్ళం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్ళం. సో మా సమయాన్ని అంతా కూడా దాని మీదనే మేము వెచ్చిస్తాం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతాం. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ప్రజలందరికీ తెలుసు, కవితకి తన గురించి తెలుసు అంటున్నారు హరీష్. అలాగే కేవలం కొంతమంది గతంలో తమ ప్రత్యర్థులు మాట్లాడిన మాటలనే ఇప్పుడు మళ్ళీ కవిత రిపీట్ చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. కానీ వచ్చి రాగానే ఈ విషయం గురించి స్పందించడమే కాదు, ఫామ్ హౌస్కి వెళ్ళారు, కేసీఆర్ని కలిసినట్లుగా తెలుస్తోంది, కేటీఆర్ కూడా అక్కడ ఉన్నారు, కీలకమైన చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఏం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మీరేమనుకుంటున్నారు? ఇంకా ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? నెక్స్ట్ స్టెప్ బీఆర్ఎస్ నుంచి ఈసారి ఉండబోతోందా? కవిత ఎన్నిసార్లు వ్యాఖ్యలు చేసినా బీఆర్ఎస్ కీలక నాయకులు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ మరే ఇతర కీలక నాయకులు కవితను ఉద్దేశిస్తూ డైరెక్ట్గా ఎప్పుడు విమర్శించిన పరిస్థితి కానీ, కొంచెం హార్ష్గా మాట్లాడినటువంటి రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ భేటీ ఇంత అర్లీ మార్నింగ్, ఈ భేటీకి కారణం ఏంటి? వచ్చి రాగానే ఇంత అత్యవసర భేటీలో ఏం చర్చిస్తున్నారు? ఇప్పటికే యాక్షన్ తీసుకున్నారు కదా పార్టీ నుంచి, అయినా మరొకసారి ఇంత ఎమర్జెన్సీ భేటీకి కారణం ఏమై ఉండొచ్చు? ఇంకా యాక్షన్ ఏదైనా ఉండబోతుందా, అంటే రియాక్షన్ ఉండబోతుందా? కవిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నుంచి ఈసారి హరీష్ని ముఖ్యంగా టార్గెట్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఈసారి ఒక స్ట్రాటజిక్ రెస్పాన్స్ ఉండబోతుందా? అంటే హరీష్ రావుని సపరేట్ చేస్తూ కేటీఆర్ని కేసీఆర్ని మాత్రం తన వాళ్ళుగా చెప్తూ మిగతా వాళ్ళని కాదని దొంగలుగా చిత్రీకరిస్తూ కవిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, దొంగలు అంటూ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మరి ఈసారి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతోంది? ఒక స్ట్రాటజిక్ ఖచ్చితంగా వ్యూహం ఏదో ఉండబోతోంది అనేది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక స్ట్రాటజిక్ మూవ్ ఉండబోతోంది అంటూ తెలుస్తోంది. ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందంటూ సమాచారం అందుతోంది. ప్రెస్ మీట్ పెట్టి కవిత చేసిన వ్యాఖ్యలకు తిరిగి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు కేసీఆర్, లేదంటే కేటీఆర్, హరీష్. వీళ్ళు తిరిగి మరొకసారి మీడియా ముందుకొచ్చి ఈ అంశం గురించి చర్చించే అవకాశం ఉంది అంటున్నారు. ఆ తర్వాత కూడా పార్టీ యాక్షన్ తీసుకున్న తర్వాత కూడా కవిత వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక ట్వీట్ కూడా చేశారు. ఇలాంటి నష్టాన్ని, ఇలాంటి
నష్టాన్ని నేను ఇంకా 100 రెట్లు భరించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా కవిత వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూసాం. తెలంగాణ ప్రజల కోసం నేను రెడీగా ఉన్నాను ఫైట్ చేయడానికి అంటున్నారు. సో ఈ నేపథ్యంలో మరిన్ని నిజాలు అనేవి బయటికి రాబోతున్నాయి, మరిన్ని బుల్లెట్స్ బయటికి రాబోతున్నాయి కవిత వ్యాఖ్యల రూపంలో అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఇక్కడ డిఫెండ్ చేసుకునే ఆలోచనలో ఉందా అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మధుతో మాట్లాడదాం. మధు, వచ్చి రాగానే హరీష్ దీని గురించి రియాక్ట్ అయ్యారు. హార్ష్గా రియాక్ట్ అవ్వకపోయినప్పటికీ కూడా నా గురించి ప్రజలకు తెలుసు, కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే కొంతమంది ప్రత్యర్థుల నుంచి వచ్చినవే, కొత్తవేం కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో వచ్చి రాగానే కేసీఆర్తో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ అత్యవసర భేటీని ఎలా చూడాలి? ఇంకా ఇప్పటి నుంచి హరీష్ రాకతో స్ట్రాటజిక్ మూవ్స్ ఉండబోతున్నాయా బీఆర్ఎస్ నుంచి? బీఆర్ఎస్ కూడా ఇక్కడ డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? వాట్ యు సే? ఎగ్జాక్ట్లీ, అంటే మొదటి నుంచి కూడా మనం ఆ మామను కలిసిన తర్వాతనే, పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కలిసిన తర్వాతనే ఆయన రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఆయన ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన మాటలు గమనిస్తే స్ట్రైట్ గా ఎక్కడ కవితను అటాక్ చేయలేదు. కేవలం ఫ్యూచర్ లో సంబంధించినటువంటి అంశాలు, గతంలో చెప్పిన అంశాలని ఈ రోజు మళ్ళీ కవిత చెప్పారు. ఫ్యూచర్ లో మళ్ళీ కేసీఆర్ ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. అంటే మళ్ళీ పార్టీని బలపరిచేటువంటి వ్యాఖ్యలు, మళ్ళీ కేసీఆర్ బలపరిచేటువంటి వ్యాఖ్యలు మాత్రమే చాలా స్పష్టంగా చేసినట్టుగా చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఫ్యూచర్ లో మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తున్నారు ఒక మాట చెప్తూనే కవిత మాటలను ఆమె విజ్ఞతకే వదిలిస్తున్నారు అనేటువంటి మాటలు చాలా సింపుల్ గా లైట్ గా కొట్టిపారేశారు ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల ముందు నా జీవితం అంతా తెచ్చినటువంటి పుస్తకం 25 సంవత్సరాలు ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా మెలిగాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీంట్లో మా పార్టీ పైన, కొంతమంది పైన గతంలో వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. 2.5 దశాబ్దాల కాలంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే రాష్ట్రంలో ఉన్న సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఒక పక్క ఎరువులు, ఒక పక్క వరదలతో ఇబ్బందులు పడతా ఉన్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయాన్ని డైవర్ట్ చేయడానికి జరుగుతున్నాయి. అయినా కూడా మేము వాటి మీదనే ఫోకస్ చేస్తామని మాట్లాడారు. ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దెబ్బ కొడతా ఉంది, ఇబ్బంది పెడతా ఉంది, వ్యవస్థను నాశనం చేస్తా ఉంది, అట్లాంటి వాటిని కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏమైనా ప్రజల్ని ఆదుకోవడం, ప్రజల వైపు ఉండడం, ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ద్రోహుల చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి విషయంలో మాత్రం మా దృష్టి అంతా ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు చాలా క్లియర్ గా. సో ఫ్యూచర్ లో మళ్ళీ అంటే రేపు లేదంటే ఎల్లుండి అయినా మళ్ళీ మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఆల్రెడీ నిమజ్జనం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ తో ఆయన మళ్ళీ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం కవిత విషయాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. కవితకు అన్ని విషయాలు నా గురించి తెలుసు, ఆమె కొత్తగా కూడా మాట్లాడలేదు. గతంలో పార్టీలు కొంతమంది నాయకులు మాట్లాడిన మాటని ఆమె రిపీట్ చేశారు అనేటువంటి వ్యాఖ్యలు చెప్పారు. అంటే చాలా తేలికగా తీసి పాడేశారు. హరీష్ రావే కాదు, రేపు లేదంటే ఎల్లుండి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి రెస్పాండ్ అయిన తర్వాత కవిత కూడా మళ్ళీ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా. అంటే ఇప్పటి నుంచి మనం ఎలా చూడవచ్చు అంటారు? ఇక బీఆర్ఎస్ నుంచి కూడా మూవ్స్ ఉండే అవకాశం ఉందా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎలా చూడొచ్చు మధు? అంటే ఇప్పటి వరకు కవిత గురించి ఎవరు కీలకమైన నాయకులు మాట్లాడలేదు. అసలు కేసీఆర్ దీని గురించి ఎక్కడ మాట్లాడలేదు, కేటీఆర్ మాట్లాడలేదు, అలాగే హరీష్ కానీ ఏ కీలక నాయకులు ఇప్పటి వరకు మాట్లాడలేదు.